ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీకి జ్ఞానేష్ కుమార్ బీజేపీకి లబ్ధి చేస్తున్నారని ప్రతిపక్ష నేతలంతా ఆరోపిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పై అభిశంసన తీర్మానం పెట్టడం ఇదే తొలిసారి. దేశ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి విపక్షాలు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. లోక్సభలో ఇచ్చే నోటీసులపై 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభలో ఇచ్చే నోటీసులపై 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఎస్సీఆర్ పేరుతో జ్ఞానేష్ కుమార్ బీజేపీకి లబ్ధి చేస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తునకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడటం, పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం లాంటి అభియోగాలు విపక్షాలు మోపుతున్నాయి. Election Commission is concerned. For submitting the impeachment motion, we have the full strength. But for getting it moved in the House, I think we may not be having. Submitted in the House, we will take the opportunity to expose how he is going against the established rules of India. సిఈసి తొలగింపు తీర్మానం ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో సగం మందికి పైగా ఓటింగ్కు హాజరైన వారిలో 3/2 మంది మద్దతు ఇవ్వాలి. ఉభయ సభల్లోనూ ఒకే రోజు నోటీసు ఇచ్చి వాటిని సభల్లో అనుమతించే వరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు. నోటీసు ఆమోదం పొందాక స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కలిసి 3 సంయుక్త సంఘాన్ని నియమిస్తారు. అభిశంసన కారణాలను కమిటీ విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేశంలోని ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎవరైనా ప్రముఖ న్యాయ కోవిదులు దీనిలో ఉంటారు. కోర్టు మాదిరిగానే నిందితుణ్ణి, సాక్షుల్ని వీరు విచారిస్తారు. కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. ఉభయ సభలు ఆమోదించాక అభిశంసన పూర్తవుతుంది. సభా ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి సిఈసి కూడా తనను తాను సమర్థించుకునే అవకాశం కల్పిస్తారు. తాను వైదొలుగుతున్నట్లు గాని ఆయన ప్రకటిస్తే దానినే రాజీనామాగా పరిగణిస్తారు. అప్పుడు ఆయనకు పింఛన్, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. పార్లమెంటే ఆయన్ని తొలగిస్తే మాత్రం ఇవి రావు.